గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతుడైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్నుంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు, వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అలానే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సరస్వత్యై ఓం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క సింహరాశికి ఉత్తరైన రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు కుంభరాశి వారికి అంటే, సామంతద్వేష చారపీఠ సుతామయం ఉత్సాహం బంగార్యాని గోచరే సప్తమే రవే. 7వ స్థానంలో కనుక రవి సంచరిస్తున్న సమయంలో బంధుమిత్ర పరివార సమేతంగా జన విరోధము కలిగే అవకాశం ఉంది. అంటే
మీరు ఎంత మంచి చేసినా చెడుగా అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఉండడం అని. కళత్రం అంటే సంతానం కూడా శరీరానికి కానీ భార్యకు కానీ కొంత అకారణం కొంత శరీరము అంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని. ఉత్సాహభంగమని, ఉత్సాహంగా ఉండేవారు కూడా భంగించే అవకాశమని. ప్రయత్న కార్యాల్లో కొంత అపజయం, ఏదైనా మొదలు పెడితే కార్యం భంగపట్టంగా జరిగే అవకాశం ఉందని. అలానే బుధుడు సప్తమంలో ఉంటే మరి యోగప్రదమా అవయోగమా అని అంటే, బుధుడు సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు యోగప్రదంగా ఉన్నాడని చెప్తున్నారు. వస్త్రలాభో ధాన్యలాభో మనోధృతే విద్యా వినోదోక్త్యంజార్పిస్తానే గతే విధోవం. నూతన వస్తు ప్రాప్తి, ధనధాన్యాభివృద్ధి, మనోధైర్యము, విద్యలందు ఆసక్తి, శాస్త్ర పండితత్వము, వినోదము ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు, రవి అవయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి గ్రహనాయకుడు సంబంధించిన గోధుమలతో చేసేటువంటి పదార్థాన్ని ఏమైనా దానం చేసినా, ఎవరికైనా భోజనానికి సంబంధించి రొట్టెలు కానీ బెల్లంతో కూడుకున్న పదార్థం తీపి పదార్థంగా ఇచ్చి దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ యొక్క సింహరాశిగతులైన రవి బుధుల యొక్క కలయిక, ఈ యొక్క రవి బుధుల కలయిక సింహరాశిలో ఉన్నారు. కాబట్టి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాన్ని యోగిస్తున్నాడు. మరి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంచరిస్తాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైనటువంటి రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిథ్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము.
సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అనే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము.